చందమామ కథ. బతికున్న పిశాచాలు. పూర్వం సువర్ణగిరిని పాలించిన రాజసింహుడు వట్టి అసమర్థుడు. ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ ప్రభుత్వోద్యోగుల మీద వదిలిపెట్టి పరిపాలన వారి చిత్తం వచ్చినట్టుగా చేయనిచ్చాడు. ఆ కారణంగా పరిపాలనలో అంతులేని అవినీతి పెరిగిపోయింది. మంత్రుల దగ్గర నుండి ద్వారపాలకుల దాకా అందరూ అక్రమమైన మార్గాలు అనుసరించి ప్రజలను పీడించుకు తినసాగారు. అధర్మం 4 పాదాల నాట్యం చేసింది. కానీ రాజుకు ఆ సంగతి ఏమాత్రం తెలీదు. ఆయనకు రాజోద్యోగులంటే అపారమైన విశ్వాసం. సువర్ణగిరిలోని ఒక పేద బ్రాహ్మణుడికి ప్రవీణుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. చిన్నతనంలోనే ఆ కుర్రవాడి తెలివితేటలు అసాధారణంగా ఉండడం చూసి తండ్రి అతన్ని సమస్త శాస్త్రాలు విద్యలు నేర్చుకొనిచ్చాడు. తర్వాత ప్రవీణుడు ఎక్కడెక్కడో ఉన్న విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అంతులేని పాండిత్యం అలవరుచుకొని సువర్ణగిరికి తిరిగి వచ్చాడు. మహాపండితుడే తిరిగి వచ్చిన తన కొడుకు ఆ పాండిత్యం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటాడని తండ్రి అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ప్రవీణుడు తిరిగి వచ్చినాక తన చుట్టూ ఉన్న జీవితం చూసి విచారంలో మునిగిపోయాడు. నాయనా, మనం పేదవాళ్ళం కదా, నీ పాండిత్యమే మనకెంత తిండి పెట్టాలి. నీవు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి సన్మానాలు సత్కారాలు పొందక ఇంట్లోనే కూర్చుంటే ఎలా జరుగుతుంది అన్నాడు తండ్రి. నా చదువు అంతా వ్యర్థమని నాకు తోస్తోంది. జీవితం చూస్తున్న కొద్దీ నాకు జీవితంలో మీద విరక్తి కలుగుతున్నది. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి ఎవరి నుంచి సన్మానాలు పొందను? నన్ను సన్మానించగల వాళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలిసిపోయింది అన్నాడు ప్రవీణుడు. తండ్రికి తన కొడుకు పాండిత్యం గురించి అనుమానం వచ్చింది. ప్రవీణుడి చదువులో ఏదో లోపం ఉన్నదని, అందుచేతనే మనిషి విరక్తిగా ఉన్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన తనకు తెలిసిన గొప్ప పండితులను పిలిపించి వారి చేత తన కొడుకుతో చర్చలు జరిపించాడు. వాళ్ళు ప్రవీణుడితో కొద్దిసేపు మాట్లాడి అతని తండ్రితో, బాబు, నీ కడుపున రత్నం పుట్టాడు, అతను ఉద్దండ పండితుడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ పండితుల మూలానే ప్రవీణుడి సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు ప్రవీణుడికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపాడు. ప్రవీణుడి తండ్రికి ఎంతో ఆనందం కలిగింది. ప్రవీణుడు మాత్రం రాజ్యసభకు వెళ్ళే అభిప్రాయం కనబరచలేదు. తండ్రి అతనికి ఎన్నో విధాల బోధలు చేసి తన వెంట అతన్ని రాజ్యసభకు తీసుకెళ్ళాడు. ప్రవీణుడు రాజును చూస్తూనే, నన్నెందుకు పిలిచారు అని అమర్యాదగా అడిగాడు. సభలో అందరూ నిర్ఘాంతపోయారు. రాజు కోపం తెచ్చుకోక, నువ్వు గొప్ప పండితుడివని విని నిన్ను ఘనంగా సత్కరించడానికి పిలిచాను అన్నాడు. ప్రవీణుడు విరగబడి నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నావు అని రాజు అసహ్యపడుతూ అడిగాడు. మీ పరిపాలనలో ప్రజలు తిండికి మాడి చస్తున్నారు. మీ అధికారులు వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. మీ బొక్కసం నిండా ప్రజల నుంచి దోచిన ధనం ఉన్నది. ఒక అసమర్థుడి చేత అక్రమ ధనంతో సన్మానం పొందడం అంటే నాకు నవ్వొచ్చింది అన్నాడు ప్రవీణుడు. రాజు మండిపడి, మూర్ఖుడా, ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకోలేని నువ్వు ఒక పండితుడివా? నువ్వన్నట్టు నా పరిపాలన అసమర్థంగా ఉంటే నువ్వు దాన్ని సరిచేయి. నీ ఆరోపణలు నిరూపించుకో, లేకపోతే నిన్ను క్రూరంగా శిక్షించి దేశ బహిష్కరణ చేస్తాను అన్నాడు. ప్రవీణుడు జవాబు చెప్పలేదు. ఆ ద్రోహిని 50 కొరడాల దెబ్బలు కొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టండి అని రాజు పట్టరాని కోపంతో తన భటులను ఆజ్ఞాపించాడు. ప్రవీణుడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించి బయలుదేరాడు. జీవితం మీద అతనికి పూర్తిగా విరక్తి కలిగింది. తన పాండిత్యం తనను ఎందుకు పనికిరాని వాడిని చేసిందనుకొని అతను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాడు. దారి తెన్నో పాటించకుండా వెళ్ళిపోతున్న ప్రవీణుడికి ఎదురుగా ఒక శ్మశానము, అందులో కాలుతున్న ఒక శవము కనిపించాయి. ఆ చితిలోనే తాను కూడా కాలిపోదాం అనుకొని అతను చితి సమీపానికి వెళ్ళేసరికి అతనికి ఒక వింత కనిపించింది. చితి సమీపంలో కొన్ని పిశాచాలు పెద్ద ఎత్తున ఏదో తంతు జరుపుతున్నాయి. ప్రవీణుడు కొంచెం దూరాన నిలబడి పిశాచాలు జరిపే తంతు ఆసక్తితో గమనించాడు.
పిశాచాల మధ్య 2 పురెలు నేల మీద పక్కపక్కగా పెట్టున్నాయి. వాటికి కళ్యాణం బొట్లు పెట్టున్నాయి. వాటి ముందు పెళ్లి తతంగానికి అవసరమైన వస్తువులన్నీ పెట్టి ఉన్నాయి. కొన్ని పిశాచాలు ఎముకలతో సన్నాయి వాయిస్తున్నాయి. మరికొన్ని మట్టి కుండలు బోర్లించి దరువులు వేస్తున్నాయి. మిగతా పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. ఆ పిశాచాలను చూస్తుంటే ప్రవీణుడికి చాలా సంతోషం కలిగింది. మనుషుల జీవితం కన్నా వాటి జీవితం 1,00,000 రెట్లు బాగుందనిపించింది. అతను చితికి సమీపంగా వచ్చేసరికి ఎక్కడ పిశాచాలు అక్కడ ఆగిపోయాయి. ప్రవీణుడు చిత్తులోకి దూకబోయాడు. 2 పిశాచాలు అతన్ని పట్టి ఆపి, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాయి. చచ్చి మీలాగా పిశాచాన్ని అవుతాను, ఏ బాధలు ఉండవు అన్నాడు ప్రవీణుడు. పిచ్చివాడా, చచ్చిన వాళ్ళంతా పిశాచాలు అవుతారనుకున్నావా? మానవ జన్మ ఉత్తమమైనది. నీవు ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. నీ కారణాలు సరి అయినవైతేనే నిన్ను చావనిస్తాము అన్నదో పిశాచం. చిచ్చి, మానవ జన్మ కన్నా హీనమైనది లేదు. ఏ జంతువు తన జాతిని తాను తినదు. ఆ పని మానవుడు ఒక్కడే చేస్తున్నాడు. దానికి నీతి నియమాలు లేవు. బెచ్చగాడు హంతకుడు అవుతున్నాడు. వ్యాపారులు మోసం చేస్తున్నారు. అధికారులు లంచాలు మరిగారు. పాలకులు ప్రజల రక్తం ధనంగా మార్చుకుంటున్నారు. ధర్మానికి కళ్ళు పొడిచారు. న్యాయానికి నోరు కుట్టేశారు. పండితులు తమ పాండిత్యం అమ్ముకుంటున్నారు. ఆడవాళ్ళు శీలాన్ని అమ్ముకుంటున్నారు. అందుచేతనే నేను చచ్చి మీలో ఒకడిని అవుదామనుకుంటున్నాను అన్నాడు ప్రవీణుడు. పిశాచం నవ్వి, నువ్వు చెప్పిన వాళ్ళే చచ్చి పిశాచాలు కాగలరు. నీలాంటి వాడికి పిశాచం అయ్యే అవకాశం లేదు. మేమంతా బతికి ఉండగా పాపాలు చేసి పిశాచాలయ్యాం. ఇడిగో, ఇతను కల్తీ సరుకులు అమ్మిన వ్యాపారి. ఇతను ప్రజల ధనాన్ని అబద్ధాలతో కొల్లగొట్టిన ప్రభుత్వోద్యోగి. ఇతను వైద్యుడు. మందు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బు గుంజి డబ్బు ఇవ్వని వాళ్ళను రోగాలతో చావనిచ్చి చాలా పాపాలు చేశాడు. మేమంతా చచ్చి పిశాచాలమైనాక మాలో స్వార్థం లేదు, కుతంత్రాలు లేవు. అందరము కలిసికట్టుగా జీవిస్తున్నాము. ఈ జీవితం చాలా హాయిగా ఉంది. అది మాకు చచ్చాకనే తెలిసింది అన్నది. అదృష్టవశాన నేను కూడా పిశాచాన్ని అవుతానేమో. నన్ను కూడా చావనివ్వండి. నాకు మీలాగే జీవించాలని ఉన్నది అన్నాడు ప్రవీణుడు. పిశాచం ఇలా అన్నది, నువ్వు ఎన్నటికీ పిశాచం కాలేవు. ఈ పుర్రెలు చూడు. వీళ్ళిద్దరూ బ్రతికి ఉండగా కులమత భేదం పాటించకుండా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకి అంగీకరించలేదు. అందుచేత వాళ్ళు ఒక వైద్యుడి దగ్గర విషం కొని ఒకే పాత్రలో పోసుకొని తాగి చచ్చిపోయారు. వాళ్ళను ఒకే గోతిలో పాతేశారు. వాళ్ళు పిశాచాలు కాలేకపోయారు. డబ్బుకు ఆశపడి వాళ్ళకు విషం ఇచ్చిన వైద్యుడు ఇవాళే చచ్చిపోయాడు. ఈ చితిలో కాలుతున్నది ఆయన శవమే. చచ్చిపోయిన ప్రేమికుల పురెలు పైకి తీసి వాటికి పెళ్లి చేస్తున్నాం. మీ పిశాచాలతో ఉండడం సాధ్యం కాకపోయినా నాకు చావక తప్పదు. ఎందుకంటే నేను బతికున్న పిశాచాల మధ్య జీవించలేను అంటూ ప్రవీణుడు చితిలోకి ఉరికాడు. మరుక్షణం ఆ చితు నుంచి బయటకు వస్తున్న పిశాచం ప్రవీణుణ్ణి బయటకు తోస్తూ వచ్చేసింది. ఆ పిశాచం చనిపోయిన వైద్యుడే. ప్రవీణుడు మండిపడి, 2 ప్రాణాలను నిలువులా తీసిన పాపిష్టివాడా, నన్ను చావకుండా ఆపడానికి నువ్వెవరు అని వైద్యుని అడిగాడు. బాబు, నాలో ఇప్పుడు అలాంటి పాపపు ఆలోచనలు లేవు. నువ్వు గొప్ప పండితుడివి. ఆత్మహత్యలు పిరికి పందలు చేసే పని. యువకుడివి, మంచివాడివి. జీవితాన్ని బాగు చేయటానికి ప్రయత్నించు అన్నాడు వైద్యుడు. ప్రవీణుడు దీర్ఘంగా ఆలోచించి, నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం మానుకుంటాను. మీ పిశాచాలన్నీ కలిసి నాకొక సహాయం చేయాలి. చేస్తారా అని అడిగాడు. చెప్పు, అలాగే చేస్తాం అన్నాయి పిశాచాలు. నగరంలోని బతుకున్న పిశాచాలను తీసుకురండి అన్నాడు ప్రవీణుడు. త్వరలోనే నగరంలో ఉండే ఘరానా మనుషులు కొన్ని 100 మంది శ్మశానంలో హాజరయ్యారు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న పిశాచాలను చూసి వణికిపోతున్నారు. మీరంతా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు, అవునా కాదా
అని ప్రవీణుడు అడిగాడు. వాళ్ళు నోర్లు తెరిచారు, కానీ జవాబులు చెప్పలేకపోయారు. మీరందరూ రాజుగారి దగ్గరికి పదండి. రాజుగారు ఎదుట అబద్ధం చెప్పారో ఈ పిశాచాలు మిమ్మల్ని పీక్కు తింటాయి. మీరు చేసిన అక్రమాలన్నీ రాజుగారి ఎదుట ఒప్పేసుకోండి అని వచ్చిన వాళ్ళను హెచ్చరించి ప్రవీణుడు పిశాచాలతో వీళ్ళందరినీ దర్బారుకు తీసుకురండి అన్నాడు. సభ తీరి ఉన్న రాజు తన సభలోకి ఘరానా పౌరులందరూ వణికిపోతూ రావడం చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళను తెచ్చిన పిశాచాలు రాజుకు కానీ సభలో ఉన్నవారికి కానీ కనిపించలేదు. మీరందరూ ఏ విధంగా రాజుగారిని వంచించి ప్రజలను పీడించుకు తింటున్నారో మీ స్వార్థ జీవితం ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు ప్రవీణుడు బ్రతుకున్న పిశాచాలతో. తమ వెనకనే ఉన్న పిశాచాలకు భయపడి అందరూ తాము చేసిన పాపాలను, తమ అవినీతి పనులను ఒప్పేసుకున్నారు. అసమర్థపు రాజు కనువిప్పు కలిగింది. ఆయన వారందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వారితో పాటు వెళ్ళిపోతున్న ప్రవీణుని రాజు వెనక్కి పిలిచి, నీవు నా ఆంతరంగికుడివిగా ఉండి నా దేశంలో ధర్మ పరిపాలన జరిగేటట్టు చూడు అన్నాడు. అందుకు ప్రవీణుడు అంగీకరించాడు కూడా. బేతాళుడి కథ చెప్పి, రాజా, పిశాచంగా జీవించే అవకాశం లేకపోయినా చచ్చిపోవడానికి నిశ్చయించిన ప్రవీణుడు పిశాచాల సహాయం దొరకగానే జీవితాన్ని సంస్కరించే ప్రయత్నం ఎందుకు చేశాడు? అతని పాండిత్యానికి అతని ప్రవర్తనకు ఏంటి సంబంధం? అతను పదవి కోసం పాండిత్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రవీణుడి పాండిత్యానికి అతని ప్రవర్తనకు చాలా గాఢమైన సంబంధం ఉంది. అతను నిజమైన పండితుడు. పాండిత్యం అమ్ముకునే ఉద్దేశం కలవాడు కాదు. అది ప్రజల మధ్య రాణించాలనే అభిప్రాయం కలవాడు. అరాచక పరిస్థితుల్లో పాండిత్యం రాణించదు. అందుకే అతను ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఆ అరాచకాన్ని తొలగించే శక్తి సామర్థ్యాలను అతనికి పాండిత్యం ఇవ్వలేదు. పిశాచాలు అందుకు తోడ్పడతాయని తోచగానే అతను వాటి సహాయంతో అరాచకానికి కారకులైన వారిని శిక్షించడానికి పూనుకున్నాడు. అతను రాజుగారి అంతరంగికుడు అయినది కూడా పాండిత్యం ప్రజల మధ్య రాణించే పరిస్థితులు కలిగించడానికే. ప్రవీణుడు ఒక్క క్షణం కూడా తన పాండిత్యాన్ని వదిలిపెట్టలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.